నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ప్రయత్నించారు. ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల్లో ఫీజులను ఇంటర్ బోర్డు అధికారులు అరికట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అనుమతి లేని కాలేజీలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు దోపిడీ చేస్తున్నాయి, వీటిని నియంత్రించాలంటూ, అలాగే ప్రభుత్వ కాలేజీలో వసతి కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ఎదురు ముట్టడించడం జరిగింది. ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ధర్నా చేస్తాం? ఈరోజు ఇంటర్ బోర్డు అనేది ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యొక్క కబంధ హస్తం నలిగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు దోపిడీ అరికట్టకుండా ఈరోజు ఇంటర్ బోర్డు వాళ్ళకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సహిస్తారని, కార్పొరేట్ వ్యాపారం చేసుకోమని చెప్తారని, ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకు ఈ రోజు మొదటి సంవత్సరం విద్యా సంవత్సరం దాదాపు 60% ఫీజులు వసూలు చేసి ఈ రోజు కార్పొరేట్ విద్యా మాఫియా చేస్తామని, అంటే విద్యా సంఘాలుగా మేము అధికారులు తీసుకుపోయినా కూడా ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క అధికారి స్పందించలేడు. ఈ రోజు స్పందించిన అధికారులు ఎదుర్కొన్నట్టు ఈ రోజు ఇంటర్ బోర్డు అధికారులు ఎవరి పక్షం ఉన్నారు? ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థ పక్షం ఉన్నారా, లేకపోతే విద్యార్థుల పక్షం తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల ఒక లిస్టుని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలేజీలో వసతులు ఎందుకు కల్పించారు? ప్రభుత్వ కళాశాలలు సమస్యలు నిలంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇలా ప్రైవేట్ కళాశాల విషయంలో ఇంటర్ బోర్డు వారికి వత్తాసు పలుకుతా ఉన్నది. ప్రైవేట్ కళాశాలకు సంబంధించి కొంతమంది ఇంటర్ బోర్డు అధికారులే పలు ప్రైవేట్, కార్పొరేట్, శ్రీచైతన్య నారాయణ కళాశాలలో ఇలా పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు మాకు అనుమానం కలుగుతా ఉంది. లేకపోతే ఎందుకు ఇంటర్మీడియట్ అధికారులు అనుమతి కళాశాలను సీజ్ చేయరు, అనుమతి కళాశాల పైన బయట పెట్టరు? వెంటనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ అధికారులు, ఇలా ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇలా ఇంటర్ బోర్డు అధికారులు మామూలు మొత్తం ఉన్నారని అనుమానం కలుగుతుంది. కాబట్టి ఇంటర్ బోర్డు అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించి ఇలా కళాశాల తొత్తులు వారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం అనుమతి కళాశాల పేరు వెంటనే బహిర్గతం చేసి అనుమతి కళాశాల సీజ్ చేసి కళాశాల ఆవరణలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందుతున్నటువంటి కళాశాల వెంటనే గుర్తించి ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంటర్ బోర్డు లక్ష్యాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటర్ బోర్డు ముట్టడించడం జరిగింది. ఏదైతే అనేక డిమాండ్లతో ఉన్నామో, ప్రభుత్వ కళాశాలలో ఎలాంటి మేనేజ్మెంట్ సిస్టమ్ కరెక్ట్ లేకున్నా కూడా ఈ రోజు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైతే ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో పిల్లల యొక్క దగ్గర అధిక ఫీజులు దోపిడీ లాగా గుంజుకొని మరి వాళ్ళ రక్తం పీల్చే విధంగా ఈరోజు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, మేనేజ్మెంట్ సిస్టమ్, టీచింగ్ పోస్ట్ వెంటనే పూర్తి చేయాలి. లేని ఎత్తులో పెద్ద ఎత్తున ఆందోళన తీయమని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా అయితే ఇంటర్ బోర్డు వెంటనే ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం వెంటనే అటు ఇంటర్ బోర్డులో ప్రభుత్వ కళాశాలలో సంబంధించి సమస్యలు పరిష్కరించాలి. అలాగే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి బుక్స్ ఏవైతే అమ్ముతున్నారో, మెటీరియల్ ఏదైతే అమ్ముతారో వీటిని అరికట్టాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నాకు దిగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఎస్ఎఫ్ఐలు ధర్నాకు దిగితే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ ధర్నాకు దిగి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఇంటర్ బోర్డు దగ్గర కనిపిస్తూ ఉంది. కొంత పరిస్థితి ఉద్రిక్తంగానే పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్యలో నెలకొన్న పరిస్థితి ఇది కనపడతా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మనతో రాజశేఖర్, టీవీ న్యూస్, ఇంటర్ బోర్డు, నాంపల్లి నుండి.